ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి 3 ఫేజ్ల కింద ప్లాన్ చేసి ఒక ఫేజ్లో 5 ఇంకో ఫేజ్లో 5 థర్డ్ ఫేజ్లో 7 అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సుమారు 50 ఎకరాల వరకు కూడా ఒక ప్రైమ్ ల్యాండ్ ప్రజల ఆస్తిగా ఉండేటువంటి ఆ ల్యాండ్ 500 కోట్లు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టి దీంట్లో భాగంగా ఒక 5 ఆల్రెడీ ప్రారంభించి ఇంకొక 2కి సంబంధించి పాడేరుకు ఒక 50 సీట్లు పర్మిషన్ వచ్చి ఇంకో 50 సీట్లకు పులివెందులకు వస్తే వద్దని చెప్పి కక్షతో మళ్ళీ ఎన్ఎంసీకి వద్దని లెటర్ రాసినటువంటి వైనం మనం చూసాము. అలాగే ఇనాగరేషన్ దాకా కూడా అంటే సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజెస్ మేజర్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నటువంటి ఈ కాలేజ్ని కొంత కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా ప్రజల హెల్త్ పట్ల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిద్దామని చిత్తశుద్ధి లేక మరి వదిలేసినటువంటి పరిస్థితులు చూసాము. ఆ తర్వాత ఉన్నట్టు 7 కాలేజెస్ థర్డ్ ఫేజ్వి మరి మనం చూస్తూ ఉన్నాము. ఇదే అనకాపల్లి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కనీసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చారు. ఈ కాలేజ్ని నిజంగా కంప్లీట్ చేస్తే మా ప్రాంత ప్రజలకే కదా ఉపయోగపడుతుందని కనీస ఆలోచన కూడా చేయకుండా ఆ మినిమం బేస్ని కూడా మిస్ అయ్యి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా వాళ్ళకు కూడా జీవో నంబర్ 39 నర్సీపట్నం మెడికల్ కాలేజ్ 7 మార్చ్ 2023లో 500 కోట్లతో ఈ మెడికల్ కాలేజ్ నిర్మించబోతున్నాము అని చెప్పి ఇచ్చినటువంటి జీవో కనీసం చూసుకొని మాట్లాడాలి కదా. జీవో నంబర్ 39 మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక్కడ ల్యాండ్ లేదు, కాలేజ్ లేదు, పర్మిషన్ లేదని చెప్పి అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా. ఒకసారి మాట్లాడే ముందు మంచి పదవుల్లో ఉన్నారు, హోదా ఉంది, మాట్లాడినప్పుడు జనం అంతా కూడా చూస్తుంటారు కాబట్టి మినిమం ఆ బేసిక్ నాలెడ్జ్తోనే కదా మాట్లాడాలి. అది కాకుండా జనాల్ని ఇక్కడ ఏదో కాలేజ్ లేదు, ల్యాండ్ లేదని చెప్పి ఏదో మాటలు చెప్పారు కదా. ఇక్కడ కాలేజ్ ఉంది, ఆ ల్యాండ్కి పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ జీవో నెంబర్ 39 ఇచ్చిందని చెప్పి రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవన్నీ విషయాలు కూడా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. ఒకవేళ వీళ్ళు కూడా వస్తానంటే వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరినీ ఈ జిల్లాలో మాట్లాడుతున్నటువంటి అందరినీ రండి, మీరు కూడా రండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మీకు కూడా ఆహ్వానం, మీ దగ్గరుండి మీ అందరినీ కూడా ఆహ్వానించి మీకు కూడా కాలేజు కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చిందో కూడా చూపిస్తాము. అలాగే ఈ 17 ఈ కాలేజెస్ని నిర్మించాలనేటువంటిది ఒక గొప్ప ఆలోచన. ఆ ఆలోచన ద్వారా వచ్చేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యము ఉచితంగా అదే ప్రాంతంలో అందుతుంది. అలాగే వైద్య విద్య ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, అభ్యసించాలనుకునే వాళ్ళకు ఒక గొప్ప అవకాశము. అక్కడే చదువులు చదివి అదే హాస్పిటల్లో వాళ్ళు సేవలు అందించవచ్చు. లేదంటే ఇంకా ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళకి ఏదైనా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే అక్కడ కూడా ఆ డాక్టర్స్ అందరూ కూడా సర్వ్ చేయొచ్చు. మరి ఇలాంటి ఒక గొప్ప ఆశయంతో ఆలోచనతో నిర్మించినటువంటి ఈ కాలేజీల విషయంలో వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏదో మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రజల్ని నమ్మించేందుకు రకరకాల కారణాలు సాకులతో ఏదేదో మాటలు చెప్పేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలకు ఇంకోలాగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక స్కామ్కి తెరతీస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్పష్టం చేస్తారు.